Again, Telangana Formation Day, which is a very precious and important day for all the Telanganites. So today I also have నాతో పాటు గోపాల్ గారు మళ్ళీ మన స్టూడియోకి రావడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ మెసేజ్ మన తెలుగు వాళ్ళందరికీ హూ ఆర్ ఇన్ ఫ్రిస్కో ఇద్దామని చెప్పేసి ఇవాళ ఆయన రావడం జరిగింది ఇక్కడికి. గోపాల్ గారు నమస్కారం అండి, వెల్కమ్ సార్. నమస్కారం అండి శివ్ గారు. సో మీ మెసేజ్ ఏదైతే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారో, థ్యాంక్ యూ నోట్ ఫర్ ద పీపుల్ హూ హ్యాస్ ఓటెడ్ ఫర్ యూ ఇన్ మే ప్రైమరీస్ అంటారా, దాన్ని ప్రైమరీస్ అంటారా ఏమంటారు, మే ఎలక్షన్ అని చెప్పి మే ఎలక్షన్లో మిమ్మల్ని మీకు ఓటేసి రన్ ఆఫ్ వరకు తీసుకొచ్చిన ప్రేక్షకులందరికీ కూడా మీరు ఏదో థ్యాంక్స్ చెప్తా అన్నారు కదా. గో హెడ్ అండ్ డూ దట్ అండ్ దెన్ విల్ కంటిన్యూ అవర్ కాన్వర్సేషన్ సార్. శివ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైం అండి. తర్వాత ప్రైమ్ 9 వీక్షకులందరికీ నమస్కారం. మన ఫ్రిస్కో వాస్తవ్యులందరికీ కూడా మరొకసారి అన్నమాట నమస్కారం. ఎందుకంటే మీ అందరి ప్రోత్సాహం వల్ల, మీ అందరి ఓట్ వల్ల నేను మే 3 ఎలక్షన్స్లో నేను ప్రైమరీస్ అంటే రన్ ఆఫ్కి రావడం జరిగింది. రన్ ఆఫ్ అంటే ఏంటంటే అప్పుడు మే ఎలక్షన్స్లో ప్లేస్ 4 ఫర్ ది సిటీ కౌన్సిల్ దానికి 5 బరిలో ఉన్నారనమాట. సో 5లో ఎవరికి 50% + 1 ఓట్ రాలేదు. ఫ్రిస్కో సిటీలో రూల్ ఏంటంటే ఎవరైనా గెలిచారు అని చెప్పడానికి వాళ్ళకి 50% + 1 ఓట్ రావాలన్నమాట. సో 5లో ఎవరికి రాకపోతే టాప్ 2 వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఎలక్షన్ ఉంటుంది. ఆ ఎలక్షన్ని రన్ ఆఫ్ అని అంటారు. సో మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ అందరి ఓటు వల్ల నేను టాప్ 2లో ఉన్నాను. తర్వాత ఇప్పుడు రన్ ఆఫ్ ఎలక్షన్స్లో ఉన్నాను అనమాట. అయితే ఈ రన్ ఆఫ్ ఎలక్షన్స్ జూన్ 7th అంటే రాబోయే శనివారం. దీని ఎర్లీ ఓటింగ్ ఆల్రెడీ మొన్న మంగళవారం జరిగింది. సో నాకు ఇప్పుడు ఒకటే ప్రత్యర్థి ఉన్నారనమాట. సో ఆయనకి నాకు మధ్య ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇది మనందరికీ ఒక మంచి అవకాశం అనమాట. మన భారతీయుడిని, మన తోటి తెలుగువాడిని మన ఫ్రిస్కో సిటీ కౌన్సిల్లో పెట్టేసి తర్వాత మనకంటూ ఒక వాయిస్ ఉంటుంది అనమాట. అందుకని మరొకసారి అందరినీ ఒక్కసారి ఎలక్షన్స్ కోసం అని చెప్పి బయటకు వచ్చి ఇంకొకసారి ఓటేయమని నేను కోరుతున్నాను సార్. అయితే మొత్తం మనకి 22,000 మంది ఓటర్స్ ఉన్నారని మీరు ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. అవును రైట్. ఫ్రిస్కోలో 22,000 మంది ఓటర్స్లో ఎంతమంది వేశారు సార్ ఓటు? స్లైట్లీ ఓవర్ 4,000 వేశారండి. అంటే 1/6 ఆఫ్ ది పాపులేషన్ వేశారు అప్రాక్సిమేట్లీ. అవునండి. అంటే ఒకటి మనం ఓన్లీ 4,000 మంది అన్నా వేశారని చెప్పి సంతోషపడవచ్చు. కాబట్టి 22,000 మంది ఉండి అందులో ఓన్లీ 4,000 మందే ఓటేయడం అనేది ఒకటి కొద్దిగా దీర్ఘంగా ఆలోచించాల్సిన విషయం అది. అవును రైట్. వీళ్ళు అంటే మీరు వేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు. దయచేసి ఆ 4,000 మంది మళ్ళీ వెళ్ళి ఓటు వేయండి. అండ్ గోపాల్ గారు గురించి మీకు తెలుసు కాబట్టి యూ గైస్ మేక్ ఎ డెసిషన్ ఆన్ who do you want to vote for. That's a different story. కాకపోతే మిగతా 16,000 మంది సార్, అంటే ఈ 16,000 మంది ఎందుకు మోటివేట్ అవ్వట్లేదు ఏంటంటారు కారణం? వై ఆర్ దే నాట్ గోయింగ్ అండ్ ఓటింగ్ సార్? చాలా 5 నిమిషాల పనేనా, ఇంకేమైనా ఏదైనా పెద్ద పని ఏమైనా ఉంటుందా? 5 అప్ అండ్ డౌన్ చేసి ఇంటి నుంచి వెళ్ళొస్తే మాక్సిమం 20 minutes ఉంటుంది అంతే కదా. అంటే ఫ్రిస్కో నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళక్కర్లా, ఇంకో నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళక్కర్లా. ఫైర్ స్టేషన్ ఉంటుంది, మాక్సిమం 5 minutes డ్రైవ్ ఉంటుంది అంతే కదా. సో రేపు ఉంది మళ్ళీ ఎర్లీ ఓటింగ్, రేపు ఉంది, విచ్ ఇస్ మండే అండ్ ట్యూస్డే కూడా ఎర్లీ ఓటింగ్ ఉంది 7 to 7. అవునండి. 7 to 7 వాళ్ళు క్లోజెస్ట్ ఫైర్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేస్తే సరిపోతుంది. అవునండి. సో 16,000 మంది ఇంకా ఉన్నారు ఓటర్స్ హూ డిడ్ నాట్ గో అండ్ ఓట్ ఇన్ ద ఫస్ట్ టైం. అవునండి. సో వాళ్ళకి ఇది ఇంకో అవకాశం కింద భావించవచ్చు అంటారా? అవును. ఓకే. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో యాక్చువల్లీ ఒకటి చెప్పేది ఏంటంటే మే ఎలక్షన్స్లో వేసినా వేయకపోయినా అందరూ కలిసి మళ్ళీ ఇంకోసారి ఓటు వేయచ్చు అనమాట. సో మే 3 ఎలక్షన్స్లో వేసాం కాబట్టి ఇప్పుడు వేయక్కర్లేదు అని అనుకోవడం, తర్వాత అప్పుడు వేయలేదు కాబట్టి నేను ఇప్పుడు వేయకూడదు అని అనుకోవడం అలా ఏం లేదు. ఇది మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్ లాగానే భావిస్తారు. కాబట్టి మరొకసారి అందరికీ నా విన్నపం ఏంటంటే ఒక 5-10 నిమిషాలు తీసుకుని, యాక్చువల్లీ స్లోగన్ ఒకటి ఉందన్నమాట, మీరు 20 నిమిషాలు తీసుకుంటే గనక నేను మీకోసం అని చెప్పి గత 3 ఏళ్లలో, రాబోయే 3 ఏళ్లలో 2,000 గంటలు నేను మీకు కేటాయిస్తాను. ఎందుకంటే దీంట్లో మాకు పేమెంట్ అలా ఏమి ఉండదు అనమాట. ఇట్స్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ సర్వీస్. సో 20 minutes మీరు నా కోసం కేటాయిస్తే నేను మీకోసం 2,000 గంటలు మన కమ్యూనిటీకి ఎలాగ అభివృద్ధి చెందాలి అన్న దృక్పథంతో నేను పనిచేస్తాను. ఓకే.
సో ఇది ఇంకొక అవకాశం కింద కూడా తీసుకోవచ్చు. లాస్ట్ టైం మేలో వెళ్ళి ఎలక్షన్స్ ఓట్లు వేసిన వాళ్ళు ద పీపుల్ ఆర్ ది ఫ్రిస్కో సిటీ ఈస్ గివింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. అప్పుడు అరే వీడికి ఎందుకు వేసానా, వీడికి వేసి ఉండాల్సింది అని చెప్పేసి అనుకోవడానికి కూడా ఇంకొక అవకాశం ఇది. సో ఇఫ్ యూ చేంజ్ యువర్ మైండ్ మీరు వెళ్ళి మళ్ళీ ఓటు వేసుకోవచ్చు. అవునండి సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు ఎందుకు మన పార్టిసిపేషన్ తక్కువ ఉంటుందని. టిపికల్గా ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, నవంబర్లో ఎలక్షన్స్లో ఏంటంటే అది టీవీలో చెప్తూ ఉంటారు కాబట్టి దాని బజ్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇది లోకల్ ఎలక్షన్స్, దీనికి అంత మీడియా బజ్ ఎక్కువ ఉండదు అనమాట, కాబట్టి ఉండదు. కానీ అందరికి ఏంటంటే లోకలే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమన్నా లోకల్గా సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూ వచ్చినా కానీ, లేకపోతే రోడ్లో ఏమన్నా ఇష్యూ వచ్చినా కానీ అవన్నీ రిజాల్వ్ చేయగలిగింది లోకల్ కమ్యూనిటీ లీడర్స్. సో మనకంటూ ఒక వాయిస్ ఉంటుంది. తర్వాత ఏమైనా ఇష్యూ వస్తే వెంటనే మనం ఫోన్ చేసి పికప్ చేసి చేయొచ్చు. నేను ఇంతకుముందు లాస్ట్ టైం కూడా చెప్పాను, నా ఫోన్ నెంబర్ ఇస్ సేమ్ సిన్స్ లాస్ట్ 25 years అనమాట. ఐఎమ్ ఆల్వేస్ యాక్సెసిబుల్. యాక్చువల్లీ ఒక క్విక్ ఉదాహరణ చెప్తాను. నిన్న రాత్రి రిచ్వుడ్స్ కమ్యూనిటీలో చాలా బ్లాక్ వాకింగ్ చేసి, అంటే 5 వరకు పోలింగ్ ఉండేది. 5 నుంచి 10:40 వరకు బ్లాక్ వాకింగ్ అందరినీ కమ్యూనిటీ మెంబర్స్ నీతో ఫ్రెండ్స్ కాబట్టి కొంతమంది తలుపు తట్టి ఇలా ఎలక్షన్స్ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది. చెప్పి ఇంటికి వచ్చాక అరౌండ్ 11:40కి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అనమాట. ఏమిటి అంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక పార్టీలో ఉన్నాడు అనమాట. పార్టీలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటంటే మీరు కంపల్సరీ గోపాల్ కోటేయాలి, వేరే వాళ్ళకి వేస్తే వాళ్ళు అసలు 5 తర్వాత టెక్స్ట్ మెసేజ్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ చేయరు, వేరే గోపాల్ అయితే మేము ఎప్పుడు ఫోన్ చేసినా లేపుతాడు అని చెప్పారట. అవునా, అయితే ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అని అన్నారట. అయితే అతను ఫోన్ చేశాడు, నేను పికప్ చేశాను. గోపాల్ జీ బహుత్ అచ్చా కామ్ కరే, ఆ ఫోన్ అయితే నేను అగ్ని పరీక్ష సక్సెస్ అయ్యాను అనమాట అని చెప్పి. దోస్ ఆర్ డిఫికల్ట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. మీరు బాత్రూమ్ లో ఉండి అప్పుడు సో పెద్ద పాట మళ్ళీ స్పీకర్ లో పెట్టాడు, గోపాల్ జీ యూఆర్ ఆన్ స్పీకర్ నౌ ఎవ్రీవన్ కెన్ హియర్ యూ, సబ్కా ఎక్ మెసేజ్ దే దీజియే అన్నాడు. దెన్ అగైన్ చెప్పాను అనమాట, ఇలాగా థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ టు వెన్ ఇన్ రన్ ఆఫ్, మేక్ ఇట్ రన్ ఆఫ్ అని చెప్పి. అలాంటి సిచ్యుయేషన్స్ కూడా రిచ్వుడ్ కమ్యూనిటీలోనే చాలా మంది ఉన్నారు కదా సార్ దేశీయులు. అవునండి ఉన్నారు. అరౌండ్ అంటే ఓట్స్ ఉన్నది మాత్రం అరౌండ్ స్లైట్లీ ఓవర్ 2500 ఓట్స్ ఉన్నాయి మన. రిచ్వుడ్ కమ్యూనిటీ ఒకటే మీరు ఫోకస్ చేసినా సరిపోతుంది కదా. అవునవును చేశారా మరి రిచ్వుడ్ కమ్యూనిటీలో? అంటే చేస్తున్నాం, అలా చేస్తున్నాం. రిచ్వుడ్స్ కమ్యూనిటీలో చేస్తున్నాం, తర్వాత లెక్సింగ్టన్ కమ్యూనిటీ, ఫిలిప్స్ క్రీక్ ర్యాంచ్, ప్లస్ కొన్ని మామూలు చిన్న కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, డౌ క్రీక్ అని, ఇండిపెండెన్స్ ఎస్టేట్స్ అని, అలాగా అన్ని కమ్యూనిటీస్. అంటే నాది ఒక చిన్న సజెషన్ సార్, ఇప్పుడు ఎవ్రీబడి నోస్ దట్ దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్. అవునండి, బికాస్ దెర్ ఆర్ సో మెనీ బోర్డ్స్. ఎక్కడ పడితే అక్కడ మీరు ప్రతి ఒక్క కార్నర్ లోనూ బోర్డ్స్ ఉన్నాయి సార్, ఏదో జరుగుతుందని తెలుసు. కానీ డ్రైవ్ ఫాస్ట్ గా వెళ్ళిపోతాం, ఫాస్ట్ గా వచ్చేస్తాం కదా. అవునండి. సో అసలు ఏం జరుగుతుంది అనేది తెలియదు. అవును. సో మీరు రిచ్వుడ్స్ కమ్యూనిటీలోనే అట్లీస్ట్ ఆల్ ఎంట్రన్స్ లో ఎలక్షన్స్ డే రేపు ఎల్లుండ June 2nd, 3rd and 7th ఉంది అని చెప్పి అలాంటిది ఏదైనా ప్రచారం కానీ చేయగలిగితే బాగుంటుందేమో అనేది నా ఆలోచన సార్. గుడ్ సజెషన్ సార్. అంటే ఇక్కడ మెయిన్లీ మన కమ్యూనిటీ సపోర్ట్ బాగానే ఉంది కాబట్టి కమ్యూనిటీ మెంబర్స్ ద్వారా మనం బాగా రీచ్ అవుట్ అవుతున్నాం. ఐ ఫీల్ వెరీ గుడ్. ఈసారి 2500 మంది ఒకటే ఫోకస్, ఒకటే కాన్సన్ట్రేషన్ లో ఉన్నారు అంటే దట్స్ బిగ్ నెంబర్. చాలా బిగ్ నెంబర్ అండి. అవునండి. వాళ్ళు వచ్చి ఓటేసినా యూ విల్ డెఫినెట్లీ విన్ అంటాను నేను. అవునవును. వాళ్ళకి ఏమైనా స్పెషల్ మెసేజ్ ఏమైనా ఇస్తారా రిచ్వుడ్ కమ్యూనిటీ వాళ్ళకి అందరికీ? ఇన్ఫాక్ట్ స్పెషల్ కస్టమ్ వీడియో కూడా చేశాను రాత్రి, చూసాను, చాలా బాగుంది. మెసేజ్ వాస్ రియల్లీ గుడ్. మా ఛానల్ ద్వారా మీరు ఏదైనా మెసేజ్ వాళ్ళకి? తప్పకుండా. యాక్చువల్లీ మన ఛానల్ ద్వారా, Prime9 ద్వారా ఉట్టి రిచ్వుడ్సే కాదు, మన ఫ్రిస్కోలో ఉన్న భారతీయులందరికీ, తర్వాత తెలుగు సంతతాన్ని, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఓటేసే కేపబిలిటీ ఉన్న వాళ్ళు 6000 మంది అనమాట. సో వాళ్ళందరూ వచ్చి ఓటేసినా కానీ మనకి మంచి గొప్ప విజయంతో మనం, అంటే ఈ నీడిల్ మూవ్ చేయగలిగేది తెలుగు వాళ్ళు అంటున్నారా? డెఫినెట్లీ 100%. ఎందుకంటే ఆ కేపబిలిటీ తెలుగు వాళ్ళకి ఆ సత్తా ఉంది అంటున్నారు. చాలా ఉంది. అంటే భారతదేశాన్ని నుంచి బయటకు వచ్చినా తెలుగు వాళ్ళు చేయగలిగిన పనులు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ సత్తా వేరు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కేపబిలిటీ ఉంది అంటున్నారు. 100% ఉంది. అందుకే నేను మన తెలుగు వాళ్ళందరికీ కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి Prime9 ద్వారా చెప్పేది ఏంటంటే, ఇది ఒక మంచి అవకాశం. ఈ ఎలక్షన్స్ లో
నేను గెలిస్తే ఒక గోపాల్ పోనంగి గెలిచాడు అన్నట్టు కాదన్నమాట. ఇది మన అందరు భారతీయ సంతతికి, మన తెలుగు జాతికి, మనం అందరికీ ఒక రిప్రజెంటేషన్. ఇంతవరకు ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ ఇంతవరకు భారతీయులు ఎవరు అడుగు పెట్టలేదు అనమాట సిటీ కౌన్సిల్. సో ఇది మనకి మంచి అవకాశం. తర్వాత ఈ పొజిషన్ కి కూడా చాలా తక్కువ మందికి వచ్చారు, రన్ ఆఫ్ లో వచ్చి గెలిచే భారతీయులు అండ్ తెలుగు వాళ్ళు ఎవరు లేరు బేసికలీ మీరు లేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు లాస్ట్ టైం 5 ఉన్నారు కాబట్టి మనకి ఎండార్స్మెంట్స్ సరిగా రాలేదు. ఎందుకంటే కొంతమంది ఎలా అవుతుందో రన్ ఆఫ్ అవుతుంది అని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఎండార్స్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మేయర్ చైనీ ఆయన ఎండార్స్ చేశాడు. తర్వాత ప్లేస్ 4 లో ఎవరైతే వదిలేసి వెళ్ళిపోతున్నారో బిల్ వుడాడ్, ఆయన టర్మ్ అయిపోయింది, బిల్ వుడాడ్ మనకి ఎండార్స్ చేశాడు. తర్వాత మొన్న ఎలక్షన్స్ లో 5 3వ స్థానానికి వచ్చిన జాష్ మీక్ అతను మనకి ఎండార్స్ చేశాడు. సో మనకి ఎండార్స్మెంట్స్ బాగా పెరిగాయి. తర్వాత ఇద్దరే ఉన్నాం కాబట్టి కమ్యూనిటీస్ కమింగ్ టుగెదర్, ఎడ్యుకేటర్స్ కమ్యూనిటీ, ఎందుకంటే గత 6 ఏళ్ల నుంచి స్కూల్ బోర్డ్ ట్రస్టీగా ఉన్నాను. సో వాళ్ళందరూ మళ్ళీ ఏకమై మనకి సపోర్ట్ చేస్తున్నారు. మీకు స్కూల్ బోర్డ్ ట్రస్టీ అంతా కూడా సపోర్ట్ చేస్తుంది సార్? 100% వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత అంటూ నేను చెప్తాను. 7 స్కూల్ బోర్డ్ ట్రస్టీస్, 7 స్కూల్ బోర్డ్ ట్రస్టీస్ లో 5 మనకి సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట, స్కూల్ బోర్డ్ ప్రెసిడెంట్. అయితే ఒకళ్ళు మనకి సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ హస్బెండే నాకు పోటీగా చేస్తున్నారు. సో మళ్ళీ చాలా బాగుండదు కదా, ఆమె నాకు ఎండార్స్ చేసి ఐఎమ్ గ్లాడ్ దట్ షీ ఈస్ డూయింగ్ ఇట్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఒక మంచి విషయం, ఒక ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, మన ఫ్రిస్కో స్కూల్ బోర్డు, ఫ్రిస్కో సిటీ కౌన్సిల్, దే ఆర్ 2 డిఫరెంట్ గవర్నింగ్ బాడీస్. సిటీ కౌన్సిల్ లో 7 ఉంటారు, స్కూల్ బోర్డు లో 7 ఉంటారు. స్కూల్ బోర్డ్ సెపరేట్ గా ఉంటుంది కాబట్టి దాన్ని ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ అంటారు. అయితే ఆ స్కూల్ బోర్డ్ ట్రస్టీస్ కి కొన్ని ఎగ్జిక్యూటివ్ సెషన్స్ ఉంటాయి, వేర్ కొన్ని సీక్రెట్స్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అన్ని డిస్కస్ చేస్తూ ఉంటారు. సిమిలర్లీ సిటీ కౌన్సిల్ లోనూ ఉంటారు. సపోజ్ స్కూల్ బోర్డ్ లో డిస్కస్ చేసినవి నా ప్రత్యర్థి సిటీ కౌన్సిల్లో కూడా ఎలెక్ట్ అయ్యారనుకోండి, నా ప్రత్యర్థి ప్లస్ తన వైఫ్ అయిన ఆమె స్కూల్ బోర్డులో ఉంటే కాన్ఫిడెన్షియల్ ఐటమ్స్ ఏవైతే కాన్ఫిడెన్షియల్ గా ఉండవలసి వస్తుందో అవి ఉండవు అనమాట. సో దీని బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అది నేను ఏదో ఎలక్షన్ ఓడిపోతానన్న దానికన్నా సిటీకి చాలా అయితే లీగల్ గా అది చేయొచ్చు. ఇంతవరకు రూల్ ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు కాబట్టి ఇలాంటి రూల్ ఏం ఫామ్ కాలేదు. మేబీ ఫ్యూచర్ లో వస్తుందేమో. బట్ అది చాలా ముఖ్యమైన విషయం. మన తెలుగు ప్రజలందరూ, తెలుగే కాదు అసలు ఫ్రిస్కో ప్రజలందరూ గ్రహించాలి. ఈ నెపోటిజం అన్నది ఇష్యూ ఉంది, బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అయ్యే అవకాశం చాలా ఉంది. బట్ వీటన్నిటికన్నా కానీ నేను ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఒక తెలుగువాడిని, ఒక భారతీయుడిని అని చెప్పి నాకు ఓటేమని నేను ఎప్పుడు అడగట్లేదు. నేను గత 6 ఏళ్లుగా నేను స్కూల్ బోర్డ్ ట్రస్టీగా ఉన్నాను. స్కూల్ బోర్డ్ ట్రస్టీగా నానా రకాల వివిధ రకాల సేవలు అందిస్తూ ఉన్నాను. తర్వాత నేను 2019లో ఉన్నప్పటి నుంచి నేను 2025 గత 6 ఏళ్లలో ట్యాక్స్ రేట్ వాజ్ రెడ్యూస్ బై అరౌండ్ 24% అన్నమాట. తర్వాత సెకండ్ టర్మ్ లో ఉన్నప్పుడు ఫ్రిస్కో ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో బోర్డ్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం దొరికింది. ఆ అవకాశంతో ఏంటంటే కార్పొరేట్స్ ఫ్రిస్కోకి రావాలంటే ఏం చేయాలి, జాబ్స్ ఇంకా పెరగాలంటే, హై క్వాలిటీ జాబ్స్ పెరగాలంటే ఏం చేయాలి, తర్వాత జాబ్స్ రిటైన్ చేయాలంటే ఏం చేయాలో జరగాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. సో ఫ్రిస్కో ఐఎస్డి ఎక్స్పీరియన్స్, ఎక్కడైతే ఫ్యామిలీస్ వస్తాయో, తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్కడైతే కార్పొరేట్స్ వస్తాయో, ఈ రెండింటి ఎక్స్పీరియన్స్ నాకుంది. ఇది నా ప్రత్యర్థికి లేదనమాట. ఇన్ఫ్యాక్ట్ తను అసలు వేరే బోర్డ్స్ అండ్ కమిషన్స్ వాటిల్లో కూడా ఎక్స్పీరియన్స్ లేదు. మనము ఏంటంటే వీఆర్ వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ సబర్బన్ సిటీ. ఇన్ఫ్యాక్ట్ ఫాస్ట్ గ్రోయింగ్ నుంచి కూడా అయిపోయి ఫుల్లీ సెటిల్డ్ సిటీ విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అని ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఇది ఆన్ ది జాబ్ ట్రైనింగ్ లా మనం ఇవ్వలేము అనమాట. ఎందుకంటే నేను ఎవరన్నా ఎలక్షన్ లో నిలబడుతున్నారంటే వాళ్ళని గౌరవిస్తాను, ఎందుకంటే దే వాంట్ టు సర్వ్ ది కమ్యూనిటీ. బట్ అట్ ది సేమ్ టైం కొంచెం ఎక్స్పీరియన్స్ చేసి గడించి ఇస్తే అందరికి అవకాశం బాగానే ఉంటుంది. సో నాకు ఆ అవకాశం ఉంది కాబట్టి, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ అవకాశం ఇవ్వమని చెప్పి మన తెలుగు ప్రజలందరినీ నేను కోరుతున్నాను. ఓకే, కానీ మీరు ఫస్ట్ లో అంటే నేను తెలుగుని భారతీయుడిని అని అడగట్లేదు అని చెప్పేసి అన్నారు. బట్ మనం అడుగుతుంది తెలుగులోను భారతీయులనే కదా సార్ ఓటు. అవునండి, మీడియా అదే ఉంది కదా, తెలుగులోనే ఇంటర్వ్యూ కాబట్టి తెలుగు వాళ్ళే చూస్తారు కాబట్టి. సో బేసికలీ వన్ ఆఫ్ ది రీజన్ మనం వాళ్ళని అడగడం కూడా ఏంటంటే, మీరు అడగడం ఏంటంటే
మీరు కూడా భారతీయులు తెలుగు వాళ్ళు కాబట్టి, అవునండి, రైట్? ఆ క్లారిటీ ఇద్దాం మన అవునవును, ప్రజలకి. అంటే తప్పకుండా. మళ్ళీ వాళ్ళు ఇదేంటి ఇది మమ్మల్ని అడుగుతున్నాడు, మళ్ళీ యాజ్ ఏ తెలుగోడుగా అడగట్లేదు అనుకుంటారు మళ్ళీ. అవును. అది ఆ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే కొంతమంది తెలుగు అయితే వెయ్యాలా, ఇండియన్ అయితే వెయ్యాలా, మంచి క్వాలిఫికేషన్స్ ఉండాలి కదా అని అంటారు. కరెక్ట్. అంటే మీరు క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇంతవరకు రారు కదా, అవును, ఇంతవరకు రారు కదా. ఆ పైన చేయవలసింది అంటే మంచి point చెప్పారు. భారతీయుడుగా, ఒక తెలుగోడుగా, ఒక సాటి తెలుగోడుగా, ఒక సాటి తెలుగోడికి సహాయం చేయాలి. అవును, చెయ్యకపోతే అది వేరే విషయం, కానీ చెయ్యాలనేది నేను నా ఛానల్ ద్వారా నేను నమ్ముతున్నాను. 100%. రైట్? ఎలాగైతే మన ఫ్యామిలీ మెంబర్స్కి, ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, అన్కండిషనల్లీ సపోర్ట్ చేసుకుంటానా? అవును. మా కజిన్ ఉన్నాడు అనుకోండి, అన్కండిషనల్లీ సపోర్ట్ చేస్తానా? ఫ్రెండ్ అవును. ఉన్నాడు అనుకోండి, అన్కండిషనల్లీ చేస్తానా? అలాగే ఇంకొక తెలుగోడికి సపోర్ట్ చేయాలని. చాలా మంచి పాయింట్ చెప్పారు. అదే కానీ మీరు దాన్ని మనం ఇంకో విధంగా కూడా రేషనలైజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఐ డోంట్ నో, మనం అలా అట్లీస్ట్ నేనైతే అలాంటి వాళ్ళ కోసం చూడను. అవునండి, సో కొద్దిగా జనరల్గా ఆలోచించగలిగే వాళ్ళకి మీరు పంపిస్తున్న మెసేజ్ ఇది అంటున్నాను. 100%. అయితే రైట్. సో కంక్లూడ్ చేద్దాం ముందు డేట్స్ మళ్ళీ ఒకసారి చెప్దాం. June 2nd and 3rd అండ్ 7th. అవునండి, 2nd, 3rd, 7th మీరు దయచేసి 16,000 మంది, 16,000 పీపుల్, 22 టోటల్ 22, కానీ 16,000 మంది వెళ్ళలేదు కదా, వాళ్ళు ప్లస్ వెళ్ళిన వాళ్ళు రెండోసారి అవకాశం కింద భావించి మీరు వెళ్ళి ఓటేయండి. ఇంకోసారి ఏంటంటే పోలింగ్ టైమ్స్ కూడా అందరికి కన్వీనియంట్ గా ఉండేటట్టు పొద్దున్న 7 నుంచి సాయంత్రం 7 వరకు ఉన్నాయి. అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ కూడా వేయచ్చు, ఆఫీస్కి వెళ్ళబోతూ కూడా వేయచ్చు. మాక్సిమం 2 పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళి రావడం కూడా ఒక 5 minutes లో అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే ఎలక్షన్ డే కూడా 7 AM to 7 PM ఉంది. లొకేషన్స్ కూడా నియర్ బై ఫైర్ స్టేషన్ అన్నమాట. లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ మన వెబ్సైట్ ఓట్ ఫర్ గోపాల్ వెబ్సైట్ లో ఉన్నాయి. తర్వాత డీటెయిల్స్ అన్ని ఉన్నాయి అన్నమాట, టైమింగ్స్ అవన్నీ. సో వన్స్ అగైన్ శివ గారు, ప్రైమ్9 వీక్షకులందరికీ ఇంకొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండి. షూర్ సార్, అవర్ ప్లెజర్ అండి. కాకపోతే భారతీయులు, తెలుగోళ్ళు, దే కెన్ మేక్ ఎ డిఫరెన్స్ అనేది యాజ్ అన్ ఇండివిజువల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఎవరికి ఓటేస్తారా అనేది మీ పర్సనల్ చాయిస్ అది, బట్ యాజ్ అన్ ఇండివిజువల్గా వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ది సొసైటీ అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ దయచేసి 5-10 నిమిషాలు స్పెండ్ చేసి ఆ ఓట్ పర్సంటేజ్ చూపించండి, ఆ డిఫరెన్స్ చూపించండి. ఇదే మన ఫండమెంటల్ ప్రాబ్లం, మనకి బ్యాక్ ఇన్ ఇండియా కూడా ఉంది, ఇక్కడ ఉండకూడదు అనేది నా ఉద్దేశం అండి. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ వెళ్ళి ఓట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.